డీటెయిల్స్ చూస్తే 149వ రోజు పాదయాత్రను షర్మిల పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం ముత్యాలంపేట నుంచి ప్రారంభించారు. 2000 కిలోమీటర్ల దగ్గర పడుతుండటంతో మరో ప్రజా ప్రస్థానానికి వైఎస్సార్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుండటం చాలా ఆనందంగా ఉందంటున్నారు వైఎస్సార్ అభిమానులు. ఇప్పటి వరకు అంటే రేపు 2000 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. ఈ 2000 కిలోమీటర్లు కూడా ఒక్క అడుగు కూడా మిస్ అవ్వకుండా ఆమెతో అడుగు కలిపి 9 జిల్లాలు దాటి 10 జిల్లాలో మన 3 రోజుల క్రితం ఎంటర్ అవడం జరిగింది. ఒక బాణం దెబ్బకు కాంగ్రెస్ టీడీపీలు బెంబేలెత్తిపోతున్నాయని మహిళలు అంటున్నారు. ఆమె పలకరింపుతోనే ప్రజలందరూ కూడా పలకరించిపోతున్నారండి. మరి ఆమె మహిళల్లో ప్రపంచంలో రికార్డుగా గిన్నీస్ బుక్ లో ఎక్కుతుందని మేము భావిస్తున్నామండి. మంచి అభిమానం అండి, మంచి అభిమానం, మంచి ధైర్యంగా ఉందండి మాకు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పని వాళ్ళు ఎక్కడన్నా దాగి పెట్టండి, ఎక్కడన్నా అలర్ట్ చేయండి, ఏమన్నా చేయండి, గ్యారంటీగా ఎక్కడన్నా తెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీను ప్రజలు క్షమించరని షర్మిల పాదయాత్రలో పాల్గొన్న అభిమానులు చెప్పారు. ప్రజల చేత స్థాపించబడే రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాజన్న రాజ్యం స్థాపించడానికి నడుం కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో తిరుగుతుంటే ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడికి లేనటువంటి ప్రజాదరణ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తుంటే రావికంపాడు మీరు చూస్తున్న ఈ మైలురాయి దగ్గరే మరో ప్రజా ప్రస్థానం 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలంలో రావికంపాడు చిన్న గ్రామం. ఈ గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇడుపులపాయలో తొలి అడుగు వేసిన షర్మిల 150వ రోజున రావికంపాడులో 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటబోతోంది. మరో ప్రజా ప్రస్థానం 2000 కిలోమీటర్ల మైలురాయి దాటిన దగ్గర 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు షర్మిల. షర్మిల ఆవిష్కరించబోయే వైఎస్సార్ విగ్రహం ఇదే. తన నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్. 2000 కిలోమీటర్లు వైజాగ్ లో రావాలా, లేకపోతే 1500 కిలోమీటర్లు ఏదైనా సిటీలో రావాలా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ మా నాయకురాలు మాత్రం 2000 కిలోమీటర్లు ఒక చిన్న గ్రామ పంచాయతీ చింతలపూడి నియోజకవర్గంలో కామవరపుకోట మండలంలో రావికంపాడు అనేటటువంటి ఒక చిన్న గ్రామ పంచాయతీలో 2000 కిలోమీటర్ల కార్యక్రమం అనేది రావడం జరిగింది. 9 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ నెల 12న షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. పోలవరంతో కలిపి 68 నియోజకవర్గాల్లో షర్మిల నడిచారు. 28 మున్సిపాలిటీలు 2500 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. షర్మిల పాదయాత్ర తమ గ్రామంలో 2000 కిలోమీటర్లు మైలురాయి దాటుతుండటం తమ అదృష్టమంటున్నారు రావికంపాడు గ్రామస్తులు. దెమ్మ సగం పూర్తయిపోయిందండి. పూర్తయిపోయిన తర్వాత నైట్ 11:30 ఆ టైంలో నిద్రలో బాగా స్వప్నంలో కర్రాబు వచ్చి అక్కడ స్వామి పాదాల దగ్గర కింద దెమ్మకి కింద పడుకుందండి. కర్రాబు పడుకుంటే అప్పుడు సడన్ గా మెలకు వచ్చి నేను లేచి దండం పెట్టుకుని ఏంటి ఎలా వచ్చిందని చెప్పి నేను ఎవరిని అడిగానండి. అడిగితే కర్రాబు వచ్చిందంటే దేవుడితో సమానం అయిన మహానుభావుడు, నీకు అంతా శుభమే జరుగుద్ది, ఆయన చూపు పొద్దున్న మీరు లేచి చూడగానే. తర్వాత అది ఈశ్వరుడు, నీకు ఈశ్వరుడు లాంటిది, అది కర్రావు అంటే ఈశ్వరుడు, ఆయన సంకల్పం వల్ల ఆయన ఇక్కడ చేయబడింది. లేకపోతే ఈ ఊరు వైఎస్సార్ మైనార్టీలకు చేసిన సేవలకు కృతజ్ఞతగానే వైఎస్సార్ విగ్రహం పెట్టుకోవడానికి స్థలం దానం చేశానని తెలిపారు షేక్ దావూద్. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మాకు చేసినటువంటి పనులకి కృతజ్ఞతాపూర్వకంగా ఈ చిన్న స్థలం సెంటు కూడా ఉంటుంది. అది స్థలం సెంటు కంటే కూడా తక్కువ కూడా ఉంటుంది. అది ఆ కొద్ది స్థలాన్ని ఇచ్చి ఆయన మీద నాకున్న అభిమానాన్ని ఈ రకంగా వ్యక్తపరుచుకున్నాను.